ప్రభుత్వం గత 10 ఏళ్లలో మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసి ఆఖరికి ఏ విధంగా చేసిందంటే 6000 స్కూళ్ళను గవర్నమెంట్ స్కూళ్ళను కూడా బంద్ చేసి ఒక ఇల్లు కట్టకుండా ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రతిరోజు కుంభకోణాలే 6.5 లక్షల కోట్ల పైన అప్పు చేసి 38 కోట్ల కాంట్రాక్టర్ల మీద బకాయిలు పెట్టిపోయింది మా మీద. అయినా మనం మీరు చూసిండ్రు ఫిబ్రవరి నెలలో 5-6 తారీఖు శాలరీస్ ఇస్తే మార్చి 1 రోజు 3 సంవత్సరాల తర్వాత 30 నెలల తర్వాత 1వ తారీఖు రోజు ఎన్ని పెడతారన్న 6.5 లక్షల మంది ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రిటైర్డ్ పెన్షనర్స్కు 1వ తారీఖు శాలరీస్ ఇచ్చి వాళ్ళ పాత రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు తీసుకొచ్చినాం. దేశంలో ఎక్కడ కూడా లేకపోతే బహుశా 28 రాష్ట్రాలలో 1వ తారీఖే జీతాలు ఇస్తాం, ప్రైవేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ కంపెనీ కానీ మొత్తం ఉన్నంత దోసుకుతిన్న ఈ కేసీఆర్ ప్రభుత్వం 15-20 తారీఖు జీతాలు ఎప్పుడు తెలియక రోజు సెల్ ఫోన్ మెసేజ్ చూసుకునేది ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎందుకంటే బ్యాంకు లోన్లు ఉంటాయి, పిల్లల స్కూల్